హాయ్ గైస్, ఈ వీడియోలో మనం రీసైక్లర్ వ్యూ ఎలా ఇంప్లిమెంట్ చేయాలో చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక డెమో అయితే చూపిస్తాను. సో ఇదనమాట డెమో. సో సింపుల్గా మీకు రీసైక్లర్ వ్యూ ఏంటంటే, సో మనకు కావాల్సిన లేఅవుట్లో మనం ఐటమ్స్ అనేది ఫిల్ చేస్తాం. సో సిమిలర్ టు మీకు లిస్ట్ వ్యూ అనమాట. సో మీకు ఇది అర్థం కావాలంటే సింపుల్గా ఒక ఎగ్జాంపుల్ అయితే చెప్తాను. సో దాన్ని బట్టి మీకు రీసైక్లర్ వ్యూ అంటే ఏంటో అర్థమవుతుంది. సో ఇక్కడ మీరు చూసుకుంటే, సో ఈ గ్రేవ్ పార్ట్ ఉంది కదా, సో ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఇదంతా ఒక ఐటమ్ అనమాట. ఓకే, అలాగా మనకి లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ అయితే ఉన్నాయి. సో ఐటమ్స్ లోపల మనకు కావాల్సిన ప్యాటర్న్ మనం పెట్టుకున్నాం. సో ఈ లిస్ట్లో సో ఫస్ట్ ప్యాటర్న్ వచ్చేసి ఇమేజ్, టెక్స్ట్, దాని రిలేటెడ్ డిస్క్రిప్షన్ అనమాట. సో మీకు ఎలా కావాలంటే అలా సెట్ చేసుకోవచ్చు ఈ లేఅవుట్. సో ఈ లేఅవుట్ ఎలా సెట్ చేసుకోవాలంటే మనం ఇక్కడ లేఅవుట్ సో డిజైన్ చేసుకుంటాం మనమే. సో ఒక సింపుల్ ఎగ్జాంపుల్ మీకు అదే ఇన్స్టాగ్రామ్ అనుకోండి. సో ఇక్కడ ఇమేజ్ ఉంటుంది, అండ్ నెక్స్ట్ ఇక్కడ లైక్ బటన్, కామెంట్ బటన్, షేర్ బటన్, ఇక్కడ సేవ్ బటన్ అండ్ డిస్క్రిప్షన్, ట్యాగ్స్ ఉంటాయి. సో అది వాడి లేఅవుట్ అనమాట. సో సిమిలర్ రీసైక్లర్ వ్యూ అనుకోవచ్చు అది కూడా. సో అలాంటి కేసెస్, అలాంటి యాప్స్ మనం బిల్డ్ చేయడం కోసం రీసైక్లర్ వ్యూ అనేది యూస్ చేస్తాం. సో మనం రీసైక్లర్ వ్యూ ఎందుకు యూస్ చేస్తున్నామంటే, సో నెక్స్ట్ కమింగ్ వీడియోస్లో నేను మీకు ఫొటోస్ యాప్ ఒకటి డిజైన్ చేస్తున్నాను. సో అందులో ఏంటంటే మనం ఫస్ట్ ఒక ఇమేజ్, సో దాని యొక్క కొటేషన్ ఉంటుంది కదా, సో అది ఇక్కడ ఉంటుంది. సో అది క్లిక్ చేయగానే మనకి క్లిప్ బోర్డ్లోకి ఆ కొటేషన్ అనేది పేస్ట్ అవుతుంది. సో అది మనం ఇమేజ్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఈ డేటా అంతా మనం యూజింగ్ ఫైర్ బేస్ మనం తెచ్చుకుంటాం డేటా. సో ఫైర్ బేస్లో ఉన్న డేటాని రీసైక్లర్ వ్యూలోకి మనం ఇలా సెండ్ చేస్తాము. సో ఈరోజు నేను మీకు జనరల్గా రీసైక్లర్ వ్యూ ఎలా ఇంప్లిమెంట్ చేసుకోవాలో చూస్తాను. సో డెమో మినిమైజ్ చేస్తున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రాడల్ స్క్రిప్ట్స్లో వెళ్ళండి. సో build.gradle మాడ్యూల్ యాప్లో, సో ప్రాజెక్ట్ లెవెల్లోనే మీకు ఈ లైన్ అయితే ఉండదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ లైన్ యాడ్ చేసుకోండి. సో అప్పుడే సింక్నామై క్లిక్ చేయకుండా మాడ్యూల్ యాప్లోకి వెళ్ళి, సో రీసైక్లర్ వ్యూ యూస్ చేసుకోవడానికి మనం ఈ డిపెండెన్సీ అనేది యూస్ చేస్తాం. సో ఈ డిపెండెన్సీ కూడా మీరు పేస్ట్ చేసుకోండి. సో ఇదంతా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఆర్ఎల్స్ కామెంట్ సెక్షన్లో ఇస్తాను. సో అక్కడి నుంచి మీరు కాపీ చేసుకోవచ్చు. సో రెండు పేస్ట్ చేశాక సింక్నామై క్లిక్ చేయండి. సో ప్రాజెక్ట్ సక్సెస్ఫుల్గా బిల్డ్ అయిపోయాక సో గ్రాడల్ స్క్రిప్ట్స్ క్లోజ్ చేయొచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏంటంటే ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేసుకున్నాను. ఈ ప్రాజెక్ట్లో సో ఒక యాక్టివిటీ ఉంది. సో యాక్టివిటీ మెయిన్లో నేను రీసైక్లర్ వ్యూ ఇంప్లిమెంట్ చేసుకోవాలి. సో డిజైన్లోకి వెళ్ళి మీకు రీసైక్లర్ వ్యూ ఉంటుంది, డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోండి. సో నేను కొంచెం ఎడిట్ అయితే చేశాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఐడి ఇచ్చాను, అండ్ స్క్రోలబుల్ హారిజాంటల్ తీసేయండి, వర్టికల్గా స్క్రోల్ అవుతుంది. సో ప్యాడింగ్ 5dp అయితే ఇచ్చాను, అండ్ విడ్త్ అండ్ హైట్ మ్యాచ్ పేరెంట్ అనమాట. సో మీరు ఇక్కడ గమనించినట్టయితే లేఅవుట్ రీసైక్లర్ వ్యూ అంటే ఏం లేదు. సో మనకి లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ ఉంటాయి. సో ఈ ఐటమ్ ఎలా కనబడాలనేది మనం డిజైన్ చేసుకోవాలి. సో దానికోసం మనం సపరేట్ XML ఫైల్ అనేది క్రియేట్ చేస్తాం. సో సింపుల్గా లేఅవుట్ మీద రైట్ క్లిక్ చేసి న్యూ క్లిక్ చేసి, సో లేఅవుట్ రిసోర్స్ ఫైల్ మీద క్లిక్ చేస్తే మీకు నేమ్ అడుగుతుంది, ఏ నేమ్ పెట్టాలని చెప్పేసి నేను లేఅవుట్ అని ఇచ్చాను దానికి. సో సింపుల్గా ఈ లేఅవుట్ ఏంటంటే, సో దీని లోపల కన్స్టెంట్ లేఅవుట్ ఉంది, పేరెంట్, సో మెయిన్. సో అది వచ్చేసి వ్రాప్ కంటెంట్ చేశాను. సో ఫస్ట్ ఇది మెయిన్ అనమాట. సో ఇది మ్యాచ్ పేరెంట్ అంటే సో మొత్తం అంతా అదే ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైతే పేరెంట్ ఉందో సో దాన్ని వ్రాప్ కంటెంట్ చేసుకోండి. సో నెక్స్ట్ ఒక లీనియర్ లేఅవుట్ తీసుకున్నాను, అండ్ దాని ఓరియంటేషన్ వచ్చేసి వర్టికల్ పెట్టాను. సో వర్టికల్ పెడితే ఏమవుతుందంటే, సో లీనియర్ లేఅవుట్ లోపల ఉన్నాయని మనకి వర్టికల్గా ఇలా వస్తాయి. సో 1 by 1 నెక్స్ట్ వస్తాయి. సో నెక్స్ట్ దీని బ్యాక్గ్రౌండ్ వచ్చేసి ఒక గ్రే కలర్ బ్యాక్గ్రౌండ్ అయితే ఇచ్చాను. ఓకే, తర్వాత ఒక ఇమేజ్ వ్యూ ఇచ్చాను. సో ఇమేజ్ వ్యూ, సో దాని యొక్క హైట్ వచ్చేసి 200dp, అండ్ నెక్స్ట్ ఒక టైటిల్, దాని యొక్క హైట్ సైజ్ వచ్చేసి 40, అండ్ గ్రావిటీ సెంటర్లో పెట్టి బోల్డ్ పెట్టాను. సో ఇంకొక టెక్స్ట్, అది వచ్చి డిస్క్రిప్షన్. సో మనకి ఇలా ఫాలో అప్ అవుతాయి అనమాట. సో నెక్స్ట్ డేటా, నెక్స్ట్ ఐటెంలో సో నెక్స్ట్ ఇమేజ్, టైటిల్, దాని డిస్క్రిప్షన్ వస్తుంది. సో ఈ విధంగా మనకి లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ మనం ఎన్ని యాడ్ చేసుకుంటే అన్నీ ఉంటాయి అన్నమాట. సో ఇప్పుడు లేఅవుట్స్ అయితే అయిపోయాయి. సో నెక్స్ట్ స్టెప్ ఏంటంటే మనం మెయిన్ యాక్టివిటీలో రీసైక్లర్ వ్యూని ఇంప్లిమెంట్ చేసుకుంటాం.
సో ఈ 2 లైన్స్ యాడ్ చేసుకున్నాక నెక్స్ట్ ఏంటంటే ఒక క్లాస్ ఫైల్ క్రియేట్ చేయాలి. సో దానికోసం ఇక్కడ రైట్ క్లిక్ చేయండి. సో న్యూ జావా క్లాస్ మీద క్లిక్ చేసి సో ఎగ్జాంపుల్ ఐటమ్, సో ఆర్ఎల్స్ మీకు ఏ నేమ్ కావాలంటే ఆ నేమ్ ఇవ్వండి. సో మ్యాక్సిమం మీ ఎగ్జాంపుల్ ఐటమ్ అని ఇవ్వడానికి ట్రై చేయండి. సో క్లాస్ మీద క్లిక్ చేయండి. సో క్లాస్ మీద క్లిక్ చేయగానే మీకు ఏమవుతుందంటే ఒక ఎగ్జాంపుల్ ఐటమ్ డాట్ జావా అని చెప్పేసి ఒక క్లాస్ ఫైల్ అయితే క్రియేట్ అవుతుంది. సో ఈ క్లాస్ ఫైల్ లోపల ఏంటంటే మనం ఏదైతే డేటా మనం ఐటమ్స్లో పెట్టామో సో వాటిని మనం ఇవ్వాలన్నమాట. సో సింపుల్గా మనం ఏం యూస్ చేస్తాం, 3 యూస్ చేస్తాం. సో ఫస్ట్ వచ్చేసి ఇమేజ్ వ్యూ. సో ఇమేజ్ వ్యూ అయిపోయాక ఏంటి, ఒక టెక్స్ట్ టైటిల్ ఉంది. సో టైటిల్ అయిపోయాక దాని యొక్క రిలేటెడ్ డిస్క్రిప్షన్, అది కూడా టెక్స్ట్ వ్యూనే. సో దానికోసం మీరు ప్రైవేట్ అండ్ దాని యొక్క డేటా టైప్ వచ్చేసి ఇంట్ ఇవ్వాలి ఇమేజ్ వ్యూకి. సో నేమ్ వచ్చేసి ఇమేజ్ వ్యూ అని ఇస్తున్నాను. సో నెక్స్ట్ థింగ్ వచ్చేసి ప్రైవేట్, సో స్ట్రింగ్, ఎందుకంటే టైటిల్ కాబట్టి title1 అని ఇస్తున్నాను. అండ్ నెక్స్ట్ ప్రైవేట్. సో మనకి ఏంటంటే ఇంకొక డిస్క్రిప్షన్ ఉంది కదా, సో ఆ డిస్క్రిప్షన్ కూడా మీకు ఏంటంటే స్ట్రింగే. సో స్ట్రింగ్, సో title2 అని ఇస్తున్నాను. సో నెక్స్ట్ దీనికి మనం కన్స్ట్రక్టర్ అనేది క్రియేట్ చేయాలి. సో పబ్లిక్ ఎగ్జాంపుల్ ఐటమ్. సో దీని లోపల మనం ఏదైతే డేటా ఉందో సో మనం ఏం డేటా యూస్ చేస్తున్నాం, సో ఫస్ట్ వచ్చేసి ఇమేజ్ వ్యూ కాబట్టి సో ఇంట్ ఇమేజ్ వ్యూ. సో నెక్స్ట్ స్ట్రింగ్, title1. సో తర్వాత ఇంకొక స్ట్రింగ్, అది వచ్చేసి title2. సో సింప్లీ డిస్క్రిప్షన్. సో ఇప్పుడు ఏంటంటే మనం ఈ రెండింటిని ఈక్వల్ చేయాలి. సో దానికోసం ఇమేజ్ వ్యూ ఈజ్ ఈక్వల్ టు ఇమేజ్ వ్యూ అండ్ నెక్స్ట్ title1 ఈజ్ ఈక్వల్ టు సో title1. అలాగే title2 ఈజ్ ఈక్వల్ టు title2. సో దీని యొక్క ఇంపార్టెన్స్ నేను మీకు చెప్తాను, బట్ ఇప్పుడు చెప్తే మీకు అర్థం కాదు, కాంప్లికేట్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ బయటకు వచ్చేసి సో రైట్ క్లిక్ చేసి జనరేట్ మీద క్లిక్ చేయండి. అండ్ గెటర్స్ ఉంటుంది, గెటర్ మీద క్లిక్ చేసి ఈ 3 క్లిక్ చేయండి. సో ఇలా అయితే వస్తుంది. సో సింపుల్గా ఇవి మనకి ఎప్పుడు యూజ్ అవుతాయి అంటే, సో మనం డేటా క్రియేట్ చేస్తాము, ఆ డేటా ఫెచ్ చేసుకోవాలన్నప్పుడు సో ఇవైతే యూజ్ చేస్తాం. సో ప్రెజెంట్ ఇదైతే పక్కన పెట్టేసేయండి, మీకు అర్థమైతే కాదు. సో ఇదైతే క్లోజ్ చేసేయండి. సో నెక్స్ట్ స్టెప్ ఏంటంటే మీరు సో సింపుల్గా మనం రీసైక్లర్ వ్యూ క్రియేట్ చేశాక మనం అరే అడాప్టర్ అనేది క్రియేట్ చేయాలి. ఎందుకంటే మనకి లిస్ట్ ఆఫ్ అరేస్ మనం లోపల క్రియేట్ చేసుకుంటాం, లైక్ డేటాని అరేస్లో క్రియేట్ చేసుకుంటాం. సో దానికోసం ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ రీసైక్లర్ వ్యూని ఇంప్లిమెంట్ చేసుకోవాలి. సో రీసైక్లర్ వ్యూ ఇంప్లిమెంట్ అయిపోయాక నెక్స్ట్ ప్రైవేట్ రీసైక్లర్ వ్యూ డాట్ అడాప్టర్ అనేది క్రియేట్ చేయాలి. సో ఈ అడాప్టర్ ఎందుకంటే మనకి స్టోర్ చేసుకోవడానికి అరే అడాప్టర్. సో ఇందులోనే మన డేటా అనేది మన డేటాని రీసైక్లర్ వ్యూ మధ్యలో బ్రిడ్జ్ కింద యాడ్ చేస్తుంది. సో ఈ అడాప్టర్ యూస్ చేసి మనం డేటాని మనం రీసైక్లర్ వ్యూకి సెండ్ చేస్తాము, లైక్ ఇన్ఫ్లేట్ అంటాం. సో ఇన్ఫ్లేట్ అంటే ఏంటంటే జస్ట్ ఫిల్ చేయడం అనమాట లేఅవుట్ని. సో మీకు ఆల్రెడీ ఇన్ఫ్లేట్ అంటే ఏంటో నేను ప్రీవియస్ వీడియోస్లో అయితే చెప్పాను. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే లేఅవుట్ మేనేజర్. సో అది ఎలా క్రియేట్ చేయాలంటే రీసైక్లర్ వ్యూ డాట్ లేఅవుట్ మేనేజర్. సో దానికి లేఅవుట్ మేనేజర్ అని నేమ్ ఇస్తున్నాం. సో నెక్స్ట్ ఏంటంటే ఆన్ క్రియేట్ లోపల మనం అరే లిస్ట్ అనేది క్రియేట్ చేయాలి. సో దానికోసం సో ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ ఐటమ్ క్రియేట్ చేసాం కదా, ఇది మనకి యూజ్ అవుతుంది. సో సింపుల్గా అరే
లిస్ట్. సో ఆఫ్ టైప్, సో ఏ టైప్ మనం ఇక్కడ మెన్షన్ చేయాలి. సో ఈ టైప్ని మనం ఆల్రెడీ మెన్షన్ చేసాము. సో దాని లోపల ఏమేమి ఉంటాయో కూడా మనం మెన్షన్ చేసాము. సో సింపుల్గా ఆ నేమ్ ఇక్కడైతే ఇవ్వండి, ఎగ్జాంపుల్ ఐటమ్. సో నెక్స్ట్ దీనికి ఒక వేరియబుల్ నేమ్ ఇవ్వండి, లిస్ట్ అని ఏదైనా, అండ్ న్యూ అరే లిస్ట్. సో ఇప్పుడు ఏంటంటే మనం లేఅవుట్ ఉంది కదా, సో లేఅవుట్లో డేటా లైక్ ఏమేమి డేటా మనం ఇవ్వాలి, ఇమేజ్, టెక్స్ట్, ఫస్ట్ టైటిల్ అండ్ డిస్క్రిప్షన్. సో అవి ఇప్పుడు మనం యాడ్ చేస్తాము. సో అది ఎలా యాడ్ చేయాలంటే లిస్ట్ డాట్ యాడ్. సో దీని లోపల న్యూ ఎగ్జాంపుల్ ఐటమ్. సో ఎగ్జాంపుల్ ఐటమ్ మనం ఎందుకు యూజ్ చేస్తున్నామంటే దాని లోపల మనం మెన్షన్ చేసాం ఏం డేటా మనకి కావాలని చెప్పేసి, ఇమేజ్ యూ, సో టైటిల్ అండ్ ఇంకొక టైటిల్. సో అందుకని మనం ఇది యూజ్ చేస్తాము. సో ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఆర్ డాట్ ట్రాబుల్ డాట్, సో ఫస్ట్ మీకు ఏ ఇమేజ్ కావాలి ఫస్ట్ ఐటెంలో. సో నాకైతే ఇమేజ్ 2 కావాలి. సో ఇమేజ్ 2 అయిపోయాక మనకి ఏంటి నెక్స్ట్ డేటా, టెక్స్ట్ కావాలా. సో కామా ఫంక్షన్ చేయండి అండ్ కొటేషన్ మార్క్స్లో ఏదైతే టైటిల్ ఇవ్వాలో సో అది టైటిల్ ఇవ్వండి. సో నేను టైటిల్ 1 అని ఇస్తున్నాను. సో టైటిల్ అయిపోయాక మనకి ఏంటి ఇంకొక టెక్స్ట్, సో డిస్క్రిప్షన్ అది. సో ఆ డిస్క్రిప్షన్ సో ఇదైతే కాపీ చేసుకున్నాను. సో ఇది ఏంటంటే డమ్మీ టెక్స్ట్ అనమాట. అండ్ నెక్స్ట్ సెమీకాలన్తో టెర్మినేట్ అయితే చేస్తున్నాను. సో మనకి ఇప్పుడు ఇది ఒక డేటా అనమాట. సో నెక్స్ట్ దీంట్నే ఒక 6 టైమ్స్ అయితే డూప్లికేట్ చేశాను. సో నెక్స్ట్ డేటాకి నేను టైటిల్ అయితే చేంజ్ చేస్తాను, టైటిల్ 2 అని పెడతాను. అప్ నెక్స్ట్ టైటిల్ 3, సో తర్వాత టైటిల్ 4, తర్వాత టైటిల్ 5, తర్వాత టైటిల్ 6. సో ఇమేజెస్ కూడా చేంజ్ చేస్తాను. సో ఇమేజెస్ నేను ఆల్రెడీ డ్రాబుల్ ఫైల్డర్లో పెట్టేశాను. సో ఇమేజ్ 1 ఒకటి అండ్ ఇమేజ్ 2 ఒకటి. సో ఇమేజ్ అయితే లోడ్ అవ్వట్లేదు. సో 2 ఇమేజెస్ అయితే నేను ఇంప్లిమెంట్ చేసుకున్నాను. సో ఇమేజ్ 1 అండ్ 2. సో ఆల్టర్నేట్గా ఇమేజెస్ అయితే పెట్టాను అండ్ టైటిల్స్ అయితే పెట్టాను. సో మనకి వరుసగా ఫస్ట్ ఇమేజ్ 2 వచ్చేసి, సో దాని కింద మనకి టైటిల్ అండ్ దాని కింద మనకి డిస్క్రిప్షన్ ఎలా అయితే వస్తుంది. సో ఈ విధంగా మనకి ఎలా ఎన్ని ఐటమ్స్ కావాలో అన్ని ఐటమ్స్ మనం క్రియేట్ చేసుకోవాలి. సో నెక్స్ట్ వీడియోలో నేను మీకు ఏం చెప్తానంటే, సో ఇంకా ఈ వీడియో అవ్వలేదు. సో నెక్స్ట్ వీడియోలో మీకు ఏంటంటే ఇదే డేటాని ఇలా మాన్యువల్గా ఇవ్వడం కాకుండా ఫైర్ బేస్లో మనం సెట్ చేసి ఎలా అప్డేట్ చేయాలో చెప్తాను. సో అదే మన యాప్ అనమాట. సో నెక్స్ట్ థింగ్ ఏంటంటే, సో మనం ఇంకొక క్లాస్ అయితే క్రియేట్ చేసుకోవాలి. సో రైట్ క్లిక్ న్యూ జావా క్లాస్. సో ఎగ్జాంపుల్, సో ఇది అడాప్టర్ అనమాట. సో ప్రీవియస్గా నేను చెప్పా కదా ఎగ్జాంపుల్ అడాప్టర్ ఒకటి క్రియేట్ చేసుకోవాలని చెప్పేసి. సో ఇది అడాప్టర్ అనమాట. సో ఈ అడాప్టర్ అనేది ఒక పెద్ద ప్రాసెస్. సో ఈ అడాప్టర్ నేను మీకు స్పెషల్గా నెక్స్ట్ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ వీడియోలో కంటిన్యూ చేస్తే ఇంకా లెంత్ అయిపోతుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు 18B Official.